ఉందంట? 18వ వచనంలో మనం చూడవచ్చు అన్నమాట. జకర్యా ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. చాలండి. అక్కడ ఏమని చెప్తాడంట జకర్యా? అవునా, దేవుడు నాకు అంత వాగ్దానం ఇచ్చాడా, సరే నేను నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని చెప్పాను అనుకున్నా. తన ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట. దేవుడికి తెలియదా అతను ముసలివాడని, అలా వైఫ్ ముసలిదని దేవుడికి తెలియదా? దేవుడికి తెలిసి కూడా తను ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని? కానీ తన క్రమము చొప్పున తన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడంట. భార్యాభర్తలు కూడా మంచి ఫెయిత్ లో ఉన్న వాళ్ళేనంట. వాళ్ళకేం ప్రార్థన తెలియకుండా లేరు, విశ్వాసంలో ఉన్న వాళ్ళు కూడా. కానీ ఎప్పుడైతే దేవుడి వాగ్దానం వచ్చిందో జకర్యా ఏం చేస్తున్నాడంట? అయ్యో నాకు ఇది ఎలా జరిగింది అని చెప్పని తన ప్రెసెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాడు అనమాట అండి. సో మన జీవితాల్లో కూడా ఇప్పుడు మీరు దేవుని వాగ్దానం పొందుకున్నారనుకోండి, కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు ఇది ఎలా జరిగింది, నాకు నా పరిస్థితి ఇలా ఉందే. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఎలా ఉందండి? వాగ్దానం పొందుకున్నప్పుడు ముసలివాడు అయిపోయాడు, పిల్లలు లేరు. కానీ దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? ఐ మేక్ యూ ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంట. నువ్వు ఒక కుమారుణ్ణి కాదు, నువ్వు కోట్ల జనాంగాలకు నువ్వు తండ్రిగా ఉంటావు అని చెప్పాడు అనమాట. అదే కంపారిజన్ ఉందా అసలు ఎక్కడైనా? కానీ అబ్రహాం నమ్మాడు దాన్ని. అబ్రహాం ఎక్స్ప్లెయిన్ చేశాడు దేవునికి తన సిచ్యువేషన్ ని, చెప్పలేదు. అబ్రహాం విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాంకి ప్రామిస్ జకర్యా కూడా ప్రామిస్ నెరవేరలేదు అనట్లేదు. కానీ అప్పుడు ఏమైపోయిందంట? తను సైలెంట్ అయిపోయాడంట. ఏమని చెప్పింది దేవదూత అక్కడ? దేవుని సముఖమునందు నిలిచి గాబ్రియేలు 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పని. ఏమైపోయిందంట దానికి? తను ఎప్పుడైతే దేవుడి వాగ్దానం నమ్మకుండా, దేవా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, తన కష్టం నెరవేర్చాను, నేను ఈ కష్టం తీర్చుతానని దేవుడు చెప్పినా కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడంట? తనకున్న కష్టమే చెప్తున్నాడు. జకర్యా వచ్చి, దేవుడు ఎలా, నువ్వు ముసలివాడు అయిపోయావు, నీ కష్టంగా ఉంది, నీ కుమారులు లేకపోతే నేను ఇస్తానని చెప్పినప్పుడు మళ్ళీ ఏమంటున్నాడంట? అదే కష్టాన్ని తిరిగి చెప్తాడంట దేవుడికి. దేవుడు ముసలివాడిని, నా భార్య ముసలిది అయిపోయింది, మాకు పిల్లలు ఎలా పుడతారు దేవుడా అని అంటున్నాడంట. మళ్ళీ అప్పుడు ఏముందంటే గాబ్రియేలు దూత, నువ్వు మాట్లాడిగా మౌనివై ఉంటావు అని చెప్పింది అనమాట అండి. అది మనం అక్కడ చూసుకుంటే మనకి ఎలా కనపడుతుంది? అది దేవుడితో ఏమి ఇచ్చింది అనుకోవచ్చు జకర్యాకి? అదొక పనిష్మెంట్ అనుకుంటున్నాం మనము, కానీ దాని వెనక గాడ్స్ ప్లాన్ ఉందన్నమాట అండి. ఆ ప్లాన్ ఏంటంటే జకర్యాని విశ్వాసంలో దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇంకోసారి నువ్వు ఇట్లా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుకుంటూ నువ్వు సైలెంట్ అయిపో, ప్రామిస్ జరిగేవారు నేను నెరవేర్చి చూపిస్తానని అనుకుంటాడు దేవుడు. అందుకని ఇంకోసారి మాట్లాడకుండా ఆ ప్రామిస్ నెరవేరే వరకు తన నెగిటివే మాట్లాడతానికి లేదనమాట అండి. అలాంటి మన జీవితాల్లో కూడా దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు, మీరందరూ కూడా ఈ వాగ్దానం న్యూ ఇయర్ రోజు పొందుకున్న వాగ్దానమే కాదు. వాగ్దానం అంటే ప్రతిరోజు కూడా ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ప్రామిసెస్ ఉన్నాయి కదా దేవుని వాక్యంలో. మరి మనం అనుకోవచ్చు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నేనెక్కడ అవుతానులే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, నేనెక్కడో గన్నవర్లు ఉంటున్నాను, పక్క ఊరే తెలియదు నాకు, నేను ఎట్లా ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అవుతాను అనుకోవచ్చు మనము. కానీ దేవుని వాగ్దానాలు అలానే ఉంటాయి అనమాట అండి. మన పరిస్థితులను బట్టి దేవుడు మన వాగ్దానం ఇచ్చే దేవుడు కాదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అధికంగానే ఇచ్చే దేవుడు అనమాట అండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ అధికమైన వాగ్దానాలను మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసి ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అనమాట అండి. హల్లెలూయా. మరి అప్పటి వరకు మనం ఏం చేస్తూ ఉండాలంట? మళ్ళీ జకర్యా లాగా మన పరిస్థితిని చెప్తా ఉండాలి దేవుడికి. దేవా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నా పరిస్థితి ఇలా ఉంది దేవా, డాక్టర్లు ఏమో డిక్లేర్ చేశాను నాకు ఇది తగ్గదని చెప్పని, నువ్వేంటి నన్ను స్వస్థపరుస్తావు, నీ ఇంట్లోకి నీకు ఏ వ్యాధి రాదు అని ఇట్లాంటి వాగ్దానాలు చెప్తున్నావు. ఆల్రెడీ రిపోర్ట్ వచ్చినాక అనుకుంటా ఉండొచ్చు మనము కదా. చాలాసార్లు అలానే ఉంటాయి మన పరిస్థితులు. కానీ దేవుడు వాగ్దానం చేశాడంటే
ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మరి అప్పటి వరకు మనం ఏం చేయాలంట? ఇలా నెగిటివ్ మాట్లాడుతూ ఉండాలా? ఆలయాలకి చెప్పుకుంటా మౌనంగా ఉండాలి. ఇంకొకటి ఏం చేయాలంటే విశ్వాసంలో బలపడాలన్నమాట అండి. హల్లెలూయా.